హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ కాసేపు కూర్చొని ఆ తర్వాత పని అనేది స్టార్ట్ చేస్తాను. మనకు పల్లెటూరులో అనుకోండి, చక్కగా ఆరు బయట పడుకొనేసి బయట పక్షులు కిలకిల శబ్దాలకి లేచేసి చక్కగా పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ టౌన్లో అలా కాదు కాబట్టి ఇంకా కాసేపు నేను బాల్కనీలో కూర్చునేసి ఇలా ఆ టైంని స్పెండ్ చేస్తానన్నమాట. ఇంక ఈరోజు ఫ్రైడే, అందుకనేసి ఉదయాన్నే పూజ అనేది చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. పూజ అంటే మరీ ఎక్కువ టైం అయితే ఏముండదు. జస్ట్ దీపం పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ స్తోత్రం చదువుకోవడమే. ఏదైనా పండగలప్పుడు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కాసేపు ఎక్కువ టైం అయితే పూజ అనేది చేసుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి కింద పూలు అయితే ఉంటాయి మనకి. మల్లె చెట్లు కూడా ఒక 4-5 ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రమే కోసుకుంటాము, డైలీ అయితే ఏం కోయము. ఎందుకంటే అందరూ కోసుకుంటూ ఉంటారు కదా అనేసి. ఇంక ఈరోజు అయితే మా పాప అయితే వీటిని కోసుకొచ్చింది. ఇవి వచ్చేసరికి ఈరోజు సాయంత్రానికి వచ్చే మొగ్గలు అనమాట. అందుకనేసి కొద్దిగా చిన్నవిగా ఉన్నాయి, అందుకని ఈరోజు పెట్టలేదు. పక్కన పెట్టేసి రేపు పెట్టుకోవచ్చు అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి సాయంత్రం బయట పెట్టేస్తే రేపు మార్నింగ్కి చక్కగా విచ్చుతాయి అన్నమాట. ఇంకా ముగ్గు కూడా సింపుల్గానే వేసుకున్నాను. ముగ్గు రాయితో ఏం వేయలేదు, జస్ట్ ముగ్గు పిండితో వేయలేదు, ముగ్గు రాయితో వేసేసుకున్నాను. ఇక ముద్ద మందారం ఒకటైతే ఉంది రెడ్ కలర్ది, అదైతే ఈ లక్ష్మీదేవి పటానికి అయితే పెట్టేసాను అనమాట. మనకి ఉదయాన్నే చక్కగా స్నానం చేసేసి పూజ కనుక చేసుకున్నాం అనుకోండి, ఒక తెలియని ఎనర్జీ అనేది వస్తుంది. మన పూజల వల్ల దేవుడు మనల్ని కరుణిస్తాడా, మన బాధలు తీరుతాయా అన్నది సెకండరీ అనమాట. మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్. అందుకనేసి మనం ఉదయాన్నే కుదిరినంతలో డైలీ పూజ చేసుకోవడానికి ట్రై చేయాలి. కుదిరినప్పుడు జస్ట్ ఇలా ఫ్రైడే, సాటర్డే అలా మీకు కంఫర్ట్గా ఉన్న రోజుల్లో చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా టిఫిన్గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న కలిపి పెట్టాను కదా, కొద్దిగా ఈరోజు తర్వాత ఇంకా రేపు చేయను, ఆ నెక్స్ట్ డే అయితే చేస్తాను అనమాట ఇడ్లీ అనేది. రేపు ఏదో ఒక టిఫిన్ అనమాట, రోజు ఒకటే అయితే బోర్ కొడుతుంది అనేసి ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఉడకబెట్టి పక్కన పెట్టేసా. రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే నేనేమి కుక్కర్లో ఏం వేయను, జస్ట్ అత్తేసరి పెట్టేస్తే చక్కగా సిమ్లో పెట్టేస్తాను, అదే అయిపోతుంది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ చట్నీ కూడా చేసేసి ఇంకా పప్పాయి ఉందన్నమాట ఇంట్లో, దాన్ని కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంకా టిఫిన్ అలాగే ఈ ఫ్రూట్స్ తినేస్తే సరిపోతుంది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంక ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేస్తాను. మనకి ఇంకా నెక్స్ట్ మంత్ అంతా కూడా శ్రావణ మాసం అంటే తెలిసిందే కదా, డైలీ పూజలు అండ్ ఆ మంత్ అంతా కూడా మన ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన నెల. అయితే అది భక్తికి సంబంధించిన నెల. కానీ ఆ నెల మొత్తం కూడా ఎలా అయిపోయింది అంటే, మనకి సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక సెలబ్రిటీస్ కానీ లేదు అంటే మామూలు యూట్యూబర్స్ అయినా సరే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి వస్తాయి. వాళ్ళంత కష్టపడినందుకు గాను ఆ ప్రమోషన్స్ చేసుకుంటే వాళ్ళకి మనీ అనేది యూట్యూబ్ ఇన్కమ్తో పాటు ఎక్స్ట్రా వస్తుంది. పైగా ఆ కొలాబరేటివ్ వచ్చినటువంటి జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు వస్తాయి. అవి వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి వచ్చిన ప్రమోషన్స్ని పోగొట్టుకోరు. కాబట్టి మనకి ఇంకా శ్రావణ మాసం నెలలో ప్రతి ఒక్క రేంజ్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా డెఫినెట్గా ప్రమోట్ అనేది చేస్తూనే ఉంటారు. కాకపోతే మనం ఆ వీడియోస్ని చూసే మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వదిలేసేయాలి. అంతేగాని మనకి అదే కావాలి అని చెప్పేసి మనం కూడా దాన్ని కొనుక్కోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్తూ ఉంటారు. మనకి మామూలుగా ఈ శ్రావణ మాసం అంటే పూజలు
దానికి సంబంధించి చెప్తే ఓకే, కానీ అక్కడ పూజకి సంబంధించింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు కొన్న నగలు, పూజకి డెకరేషన్ ఐటమ్స్, పూజకి దేవుడు ఎప్పుడు కూడా నాకు ఇలాగే డెకరేషన్స్ చేయాలి, ఈ విధంగా అలంకరించుకొనే పూజ చేయాలి, ఈ కొత్త శారీ కట్టుకొనే చేయాలి అని ఎప్పుడు ఎవరితోనూ చెప్పలేదన్నమాట. కాకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఒక చిన్న పూజ అని చెప్పేసి ఇంట్లో ఆర్భాటంగా చేయడం, అందరినీ పిలవడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, జస్ట్ అలాంటివి చూసి వదిలేసేయాలి. అలాగే మనం చేయాలి అనుకుంటే మనకు ఇంకా ఇంట్లో తెలిసిందే కదా, సమస్యలు, గొడవలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఇలాంటి వీడియోస్ అన్నీ రాబోయే రోజుల్లో వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని జస్ట్ చూడకపోతే బెటర్. కాకపోతే ఒకవేళ చూస్తే కనుక చూసి వదిలేస్తే అంతకన్నా మంచి పని ఇంకోటైతే ఉండదన్నమాట. ఇంకా ఇది నాకు తోచిన ఒక చిన్న సలహా మీతో అయితే షేర్ చేశాను. నచ్చితే పాటించవచ్చు, లేదంటే వదిలేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఈ ఆఫ్టర్నూను స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇవి ప్రిపేర్ చేస్తున్నా. ఇవి వచ్చేసరికి కొద్దిగానే శనగపిండి ఉంది, అందుకనేసి మనం తినే శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసేసి మెత్తగా దాంట్లో నేను రాగి పిండిని కూడా యాడ్ చేసి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసి ఇంకా ఇలాగా జంతికల్లాగా అయితే చేస్తూ ఉన్నాను. ఈ పిండిలో నేను ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. కొంతమంది పిండిలో ఆయిల్ కూడా యాడ్ చేస్తారు క్రిస్పీగా రావడానికి. నేనైతే అలా ఏం వేయను అనమాట. డీప్ ఫ్రైయే ఒక ఆయిల్, మళ్ళీ దీంట్లో ఆయిల్ వేయడం ఎందుకు? పిండిని మనకి క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉండాలి అంటే పిండిని కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది, చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ప్రత్యేకించి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు వీటిల్లో మాత్రం. కానీ ఉప్పు చెక్కల్లో మాత్రం కొంచెం వేస్తేనే అవి మనకి తినడానికి క్రిస్పీగా గట్టిగా లేకుండా వస్తాయి. ఇంకా ఈ కారాలు, మనుబులు అంటాం కదా, వీటికైతే అవసరం లేదు. ఇంకా రాగి పిండి యాడ్ చేయడం వల్ల కలర్ కొద్దిగా చేంజ్ అయిందనమాట. ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చలేదు, అసలు పట్టుకున్నా కూడా అసలు అంటుకోవట్లేదు. మనకి వీలు కుదిరినప్పుడల్లా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఈ చీరలు, నగలతో పాటు ఫుడ్ బిజినెస్ కూడా ఫస్ట్ రేంజ్లో ఉందని చెప్పొచ్చు అనమాట. మెయిన్గా పికిల్స్, స్నాక్స్ అన్నీ కూడా మనకి చాలామంది వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా వదిలేసి ఈ బిజినెస్సే చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలా చాలా ఇన్కమ్ వస్తేనే అలా చేయగలుగుతారు. ఇవన్నీ కూడా కొద్దిగా బిజీగా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ మనలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటే దానికి అర్థం ఉండదు కదా. మనకు వీలైనంత వరకు మనకి నచ్చిన విధంగా, అంటే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కానీ ట్రై చేస్తూ ఉంటే అంతా అదే వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా వచ్చినా సరే ఇంట్లో చేసుకున్న ఫుడ్ హెల్తీ కాబట్టి పొడులు, పచ్చళ్ళు, తర్వాత స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను కూడా వీలు కుదిరినప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, వంచేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి చపాతీ చేయాలి అనుకుంటున్నా. ఇంకా దాంట్లోనే పిండిని వేసి కలిపేసాను అనమాట. ఆ ఆయిల్ మొత్తం కూడా పిండిలోకి వచ్చేస్తుంది కదా అనేసి నేను ప్రత్యేకించి గోధుమ పిండి అంటే చపాతీ చేసే దాంట్లో కూడా ఏం పెద్దగా ఆయిల్ అయితే వేయను. జస్ట్ కాల్చేటప్పుడు మాత్రమే కొంచెం ఒక 1/2 స్పూన్ అలా యూస్ చేస్తాను. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి. ఇంకా వాటిని మడత పెట్టేసుకుంటున్నాను. మనకి బట్టలు ఎక్కువ ముడతలు పడకుండా ఉండాలంటే మనకి అవి వేసేటప్పుడే విదిలించి వేయాలి. ఇంకా మడత పెట్టేటప్పుడు కూడా జస్ట్ ఒకసారి అలాగా చేత్తో చదునుగా అనేసామంటే బట్టలు అనేవి ముడతలు లేకుండా ఉంటాయి. మనం ఇలా చేయడం వల్ల ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైలీ వేర్వి ఐరన్ చేయాలంటే మనకి కుదిరే పని కాదు కాబట్టి మడత పెట్టేటప్పుడు, ఆరేసేటప్పుడు ఇలా చేసుకుంటే బెస్ట్. ఇంకా ఈరోజు అయితే టీ అయితే ఏం పెట్టలేదు, అందుకనేసి గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అయిపోయి ఉన్నాయి, ఇంకా అందుకని ఇవైతే తీసుకొని వస్తే ఇంకా వీటన్నిటిని కూడా సర్దేసుకున్నాను బాక్సుల్లో రేపటి కోసం అని చెప్పేసి. ఈ చిక్కుడుకాయలు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. చాలా రోజులైందనమాట చేసేసి.
మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేం పెద్ద పెద్ద వ్యూస్ అయితే ఏం రావు. జస్ట్ 1K వచ్చిందంటేనే ఆ రోజు ఒక పెద్ద ఇదనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ 500 వ్యూస్ కన్నా తక్కువగానే ఉంటాయి, ఎక్కువైతే ఏముండవు. అయినా సరే నేనైతే వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి డిన్నర్ అయిపోయిన తర్వాత బయట కిందికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటే ఇవి కనిపించాయి. నైట్ టైం అయితే లైట్లు ఉంటాయి కదా కింద వైపు, తెల్లగా కనిపిస్తే ఏందబ్బా అని చెప్పి చూశాను. ఇవి నచ్చాయి, అందుకని తీసుకొచ్చి ఇలా పెట్టాను అనమాట కిచెన్లో. ఇంకా వెసల్స్ అన్నీ క్లీన్ చేసి ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఫ్రెష్గా రీస్టార్ట్ చేయొచ్చు అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.